హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో నేను మీకు డయాబెటిస్తో బాధపడే వారి కోసం ఒక అద్భుతమైన ఆయుర్వేద ఔషధ మొక్కని మీ ముందుకు తెచ్చేసానండి. చూస్తున్నారు కదా, ఈ మొక్క పేరు నేలవేము. పేరుకు తగినట్టుగానే వేపకన్నా చేదుగా ఉంటుందండి. మరి చక్కెర వ్యాధితో బాధపడే వారికి ఇది మంచి ఔషధం అని చెప్పాలండి. ఎందుకంటే దీనిలో యాంటీ డయాబెటిక్ ప్రాపర్టీస్ పుష్కలంగా ఉన్నాయి. ఈ మొక్కలో ఆండ్రోగ్రాఫోలిడ్ అనే రసాయన సమ్మేళనం ఉంటుందండి. మరి ఆయుర్వేదంలో ఈ మొక్కని ఎంతగా ఉపయోగిస్తారంటే, ఆయుర్వేదంలో ఇది కెల్మెగ్ అనే పేరుకి ప్రసిద్ధి. మలేసియాలో కూడా డయాబెటిస్ పేషెంట్స్కి ఈ మొక్కతో తయారు చేసిన డికాషన్ని ఇస్తారండి. అంతేకాదు, మన దేశంలో కూడా పెద్దవాళ్ళు డయాబెటిస్తో బాధపడేవారు ఈ మొక్కని నోటి ద్వారా నమిలి తీసుకుంటుంటారండి. ఈ మొక్కని చక్కగా నోటి ద్వారా నమిలి తీసుకోవచ్చండి. డయాబెటిస్ చక్కగా కంట్రోల్ అయిపోతుంది. మరి అయితే కాస్త ఇది చేదుగా ఉంటుందండి. ఈ మొక్కపై చాలా అధ్యయనాలు చేసి ఈ మొక్కలో టైప్ 1, టైప్ 2 డయాబెటిస్కి వ్యతిరేకంగా పనిచేసే గుణాలున్నాయని నిరూపించారండి. అంతేకాదండి, ఈ మొక్కలో యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. సాధారణంగా ఈ యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి మన శరీరంలో ఫ్రీ రాడికల్స్ని తగ్గించటం ద్వారా మన శరీరంలో ఆక్సిడేటివ్ స్ట్రెస్ని తగ్గిస్తాయండి. మనకి సర్వసాధారణంగా ఈ జబ్బులు ఎందుకు వస్తాయి అంటే మధుమేహం కానీ, క్యాన్సర్ కానీ, గుండె సంబంధిత జబ్బులు ఎందుకు వస్తాయంటే మన శరీరంలో కలిగే ఆక్సిడేటివ్ స్ట్రెస్ వల్ల వస్తాయండి. మరి ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్నాయన్నాను కదా, ఇవి ఫ్రీ రాడికల్స్ని తగ్గించడం ద్వారా ఈ స్ట్రెస్ని మన శరీరం నుంచి తగ్గిస్తాయి. ఆ విధంగా ఇటువంటి వ్యాధుల బారిన మనల్ని పడకుండా మన శరీరాన్ని రక్షించే గుణాలు ఈ నేలవేములో ఉన్నాయండి. అయితే మరి ఈ నేలవేము మొక్కని ఎలా తీసుకోవాలి, ఎప్పుడు తీసుకోవాలి, ఎంత తీసుకోవాలి చెప్తాను, వినండి. అయితే ఈ మొక్కతో కషాయాన్ని తయారు చేసి తీసుకోవాలండి. ఎంత తీసుకోవాలి అంటే 1 స్పూన్ మొక్క పౌడర్ని, లేకపోతే ఒక గుప్పెడు ఆకుల్ని తీసుకొని, వీటి పత్రాలని తీసుకొని, కాండం కూడా వాడచ్చండి. చక్కగా కషాయంలాగా మరిగించి, నీటిలో మరిగించి రోజుకి 2 సార్లు తీసుకోవటం వల్ల డయాబెటిస్ తగ్గిపోతుందండి. మరి డయాబెటిస్తో బాధపడే వారి కోసం ఇంత మంచి ఔషధ మొక్కను మీకు పరిచయం చేశాను కదా. మరి వీడియో నచ్చితే మర్చిపోకుండా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్తో ఈ వీడియోని షేర్ చేయండి. మీరు ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.